ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో విడదల రజనీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, లక్ష్మీ పార్వతి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు మీరే అధికారంలో ఉన్నారు, అతని మీద చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అన్నారని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా దీని మీద పెద్ద ఇష్యూ చేస్తున్నారు. చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే మహిళలు అనడం చాలా తప్పు. మరి వాళ్ళు మహిళలు కాదా? మరి మీరెందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు చర్యలు తీసుకుంటే మీరు ఎందుకు స్వాగతించలేకపోతున్నారు? ఏంటి మీ సమస్య ఏంటి అసలు? దీనికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి ప్లీజ్. సార్, యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎందుకు స్వాగతించట్లేదనంటే, వీరు చేసిన అరెస్టు చేసిన తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను 2014 నుంచి 2019 వరకు మాట్లాడినటువంటి మాటల వాటిని కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాటిని కానీ తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొట్టి 3 రోజులు 4 రోజులు తిప్పి జైల్లో వేసి 60 రోజులు 56 రోజులు బెయిల్ రాకుండా చేసినటువంటి పరిస్థితి, 111 BS చట్టాలు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు ఇంతగా మాట్లాడినటువంటి మాటల్ని ఎందుకని 111 BS సెక్షన్ పెట్టలేదు? ఇది ఈ క్రైమ్ చిన్నపరెడ్డి గారు 111 BNS పెట్టారు. 111 BNS పెడితేనే జడ్జి గారు ఎందుకు 111 BNS పెట్టారని ప్రశ్నించారు. మీరు తెలుసుకోవాలా? అవును జడ్జి గారు దీంట్లో సీరియస్ అయ్యారు, పోలీసుల మీద కూడా చాలా సీరియస్ అయ్యారు. అవును సీఏ మీద విచారణ జరపని చెప్పి కూడా ఇచ్చారండి. అవును ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు క్లోజ్ చేయండి ప్లీజ్. అలాగే అలా 111 BS సెక్షన్ పెట్టి అతను కూడా 60 రోజులు జైల్లో ఉంచి నిజంగానే అని చెప్పేసి వీరు 60 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 60 రోజులు 50 రోజులు 120 రోజులు 150 రోజులు ఉంచారు కదా. అలానే ఉంచి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రతినిధులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ మహిళనన్నా కానీ ఇలానే ట్రీట్మెంట్ ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ పంపిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా దాని ఉద్దేశం. దాని ఉద్దేశం అదే. ఓకే చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం వస్తా, మీ దగ్గరకు వస్తా ఒక్క నిమిషం. బండారు వంశకృష్ణ గారు ఒక్క నిమిషం వస్తాను సార్. సబ్జెక్ట్ అంతా పోతా ఉంది కదా, పక్కకి వెళ్తుంది కదా, ఒక్క నిమిషం వారిని కూడా మాట్లాడినవ్వండి. సెకండ్ ఫేజ్ లో ఇస్తా మీకు అవకాశం. బండారు వంశకృష్ణ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి మరి చిన్నపరెడ్డి గారేమో ఆ సెక్షన్లు పెట్టలేదు అంటున్నారు, జడ్జి గారేమో దాని మీద సీరియస్ అయ్యారు, ఆ సిఐ మీద కూడా విచారణ జరపమన్నారు, అలాగే పోసాని కృష్ణమురళి మీద పెట్టినప్పుడు